హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇవాళ ఉసిరికాయ పులిహోర ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని నేను అందులో 6 ఉసిరికాయలు తీసుకొని సన్నగా కట్ చేసి యాడ్ చేశాను. ఇదంతా గ్రైండ్ చేసుకోండి కోర్స్గా. పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. అది హీట్ అయినాక శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, పల్లీలు 1/2 కప్పు, కాజు ఒక 10, స్లైస్గా కట్ చేసిన పచ్చిమిర్చి ఒక 4, ఎండుమిర్చి ఒక 2 యాడ్ చేసి ఇవన్నీ ఫ్రై చేసుకోండి. చూడండి, కొంచెం కలర్ చేంజ్ అయినాక ఇందులో కరివేపాకు యాడ్ చేయండి. యాడ్ చేసి అది కూడా కొంచెం ఫ్రై అయిపోయినాక పసుపు 1/4 టీ స్పూన్ యాడ్ చేసి ఇదంతా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసాం కదా ఉసిరికాయ, అవన్నీ ఇందులో యాడ్ చేసేయండి. యాడ్ చేసి ఇదంతా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి, పచ్చివాసన పోయేంత వరకు. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. చూడండి, 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టిన రైస్ యాడ్ చేసేసేయండి. యాడ్ చేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి. సాల్ట్ మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఆ వగరుతనం పోవాలంటే కొంచెం నిమ్మకాయ పిండుకోండి. చూడండి, ఇక్కడ ఉసిరికాయ పులిహోర రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.